ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన సాయంకాలపు ఆన్లైన్ సర్వీస్కి యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క సర్వీస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది పిల్లరా, మరి వాక్యమును మనము ధ్యానము చేసుకోవటానికి సిద్ధపడదాం. దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనలందరినీ సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో తండ్రి నామాన్ని గణపరుస్తున్నాను. మంచిది పిల్లరా, తలలు వచ్చినట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క సర్వీస్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, నీ పాదములకు వేలాది కోట్ల వందనములు, స్తోత్రములు నాయన. ప్రభువా, ఈ యొక్క సాయంకాలపు సర్వీస్లో తండ్రి, నీ బిడ్డలకి వాక్యమును బోధించడానికి నన్ను నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నన్ను మరుగు చేసేయండి ప్రభువా. ఇక్కడ మీరు ప్రత్యక్షమై నీ బిడ్డలతో మాట్లాడమని, నీ యొక్క వాక్యమనే విత్తనము విత్తబోచుండగా బిడ్డల్లో తండ్రి అది మంచి నేల పడులాగున నీ కృప దయచేయమని, ఆ యొక్క వాక్యము ప్రభువా నీ బిడ్డలో ఫలించులాగున నీ కృప దయచేయమని తండ్రి, ఈ యొక్క సర్వీస్ అంతా నీకు మహిమకర్మగా జరిగించమని, ప్రతిదీ నీ ఆధీనములోకి తీసుకొనమని, అపవాది వాడి యొక్క కుయుక్తులు, వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క దూతలు తండ్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోవులాగున, ఇక్కడి నుంచి వాడిని తరుములాగున మాకు శక్తిని దయచేయమని తండ్రి, యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది పిల్లరా, మరి వాక్యమును ధ్యానము చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చదనని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను జయించి నా తండ్రి కుడిపాశానం కూర్చున్న విధానం ఎట్టిదో, ఇదిగో మీరు కూడా అట్టి రీతిగా జయించినట్లయితే నేను మిమ్మల్ని నా సింహాసనం మీద కూర్చుండనెత్తును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లరా. అవును, జయించువాని యొక్క విజయ రహస్యం ఎక్కడున్నదో ఈరోజు మనము వాక్య ధ్యానంలో తెలుసుకుందాం. పిల్లరా, గమనించండి, జయ జీవితము గురించి గనక మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనకి జ్ఞాపకం వచ్చేది ఎవరయ్యా అంటే దావీదు. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఇక్కడ దేవుడు మనకి చూపిస్తా ఉన్నాడు. దావీదు అన్నదమ్ముల్లో ఆఖరివాడుగా దేవుడు ఇక్కడ ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యెషయి కుమారుడు అయినటువంటి ఈ యొక్క దావీదు తన తండ్రి మాట చొప్పున, తన తండ్రి మాటని గౌరవించి, ఆ యొక్క దావీదు ఏం చేశాడంటే, తండ్రి ఏ పనైతే ఆయనకి పురమాయించాడో ఆ యొక్క గొర్రెల్ని కాచే పనిని తనను ఏమాత్రము హెచ్చించుకోకుండా, తన అన్నదమ్ములు ఇంట్లో ఉన్నారే, నా అన్నదమ్ములు ఇంట్లో రాజభోగములు అనుభవిస్తున్నారే, నా అన్నదమ్ములు ఇదిగో ఇంట్లో పంచభక్ష పరమాణములు తింటున్నారే, నేను మాత్రము ఈ ఎడారుల్లో, ఈ యొక్క లోయల్లో సంచరించుచు ఈ గొర్రెలు నేను ఎందుకు కాయాలి అని తన తండ్రికి కానీ తనలో తనకు కానీ చెప్పుకొనకుండా, మాట్లాడకుండా, ఇదిగో తండ్రి తన మీద పెట్టిన బాధ్యతని బహు జాగ్రత్తగా నిర్వర్తించి దానిలో విజయం పొందుకున్నాడు పిల్లరా. గమనించాలి పిల్లరా, ఈ యొక్క ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిస్తీయులు దండెత్తి వచ్చినప్పుడు, ఇదిగో ఒక 6 జానల పొడవు ఇంకా పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి గొల్యాతు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయుల మీద తను ఇదిగో ఒక భయంకరంగా
ఉగ్రుడై ఆ యొక్క ఉగ్ర రూపాన్ని చూపిస్తా ఉన్నాడు. గమనించాలి ప్రియులరా, ఈ యొక్క గొల్యాతును చూసి ఇశ్రాయేలీయులు ఎంతో భయపడిపోతా ఉన్నారు. ఈ యొక్క గొల్యాతును చూసి ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఇదిగో నిరుత్సాహపడిపోతా ఉన్నారు. ఈ యొక్క గొల్యాతును చూసి ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఇదిగో ఇక మాకు విజయము లేదేమో, ఇంత భారీ మనిషితో మేము ఎలా యుద్ధము చేయగలం, ఈ యొక్క ఆజానుబాహుడితో మేము ఎలా యుద్ధంలో విజయము పొందగలమని ఆ ఇశ్రాయేలీయులు ఇదిగో ఎంతో వేదన శోధన బాధల్లో మునిగిపోయి ఉన్నారు పిల్లరా. అయితే అక్కడ ఉన్నటువంటి సౌలు కూడా ఇదిగో ఆ యొక్క గొల్యాతు మీద యుద్ధం చేయడానికి ఒక బలవంతుడిని వెతుకుతున్నాడు, ఒక యుద్ధశూరుని చూస్తా ఉన్నాడు. కానీ గమనించాలి పిల్లరా, ఇక్కడ బలవంతుడితో పని లేదు, కానీ యుద్ధములో గెలిచేవాడు కావాలి అని ఇదిగో దేవుడు వెతుకుతున్నాడు పిల్లరా. అలాంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఇదిగో దావీదు ఉన్నాడని యేసయ్య కనుగొన్నాడు. అందుకనే ఇదిగో సమూయేలుని పిలిపించి, సమూయేలు నీవు ఇదిగో దావీదునకు ఆ యొక్క యెష్షయి గృహమునకు వెళ్ళి అక్కడ నేను చెప్పువానిని ఇదిగో నీవు ఆ నీ యొక్క తైలములో నీ యొక్క కొమ్ములో ఉన్నటువంటి ఆ తైలముతో అతన్ని అభిషేకించమని సమూయేలుని ఇదిగో ఆ యెష్షయి ఇంటికి పంపించాడు, దావీదుని అభిషేకించమని. గమనించాలి అక్కడ నా మాటలు మీరు బహు జాగ్రత్తగా గమనించాలి. ఇదిగో దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతో పని ఉన్నప్పుడు ఇదిగో ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ప్రత్యేకపరుచుకుంటాడు, నిన్ను వేరు చేసుకుంటాడు. ఇదిగో నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించబడ్డావో, నువ్వు ఎప్పుడైతే వేరుపడ్డావో ఇదిగో దేవుడు నీతో నువ్వు ఎప్పుడైతే వేరుపడ్డావో ఇదిగో నువ్వు అనుకుంటావు ఇక నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నాకు ఎవరూ లేరు, నేను ఒంటరి అనుకుంటున్నావేమో. కానీ ఇదిగో దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు అన్న సంగతి మర్చిపోకూడదు పిల్లరా. వేరైపోయాము ఒంటరైపోయామని బాధపడతారే, కానీ దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను వేరు చేసుకున్నాడు, ఇదిగో దేవుడు నన్ను ఆయన గుంపులో ఉంచుకున్నాడు అన్న సంగతి మర్చిపోతా ఉంటారు. అయితే గమనించాలి పిల్లరా, ఇక్కడ ఇదిగో గొల్యాత్తో ఇక దావీదు యొక్క యుద్ధము ఎలా ఉన్నది అంటే బహు కష్టమైన స్థితిలో ఇదిగో అక్కడ ఆ ప్రాంతంలోనికి ఇదిగో దావీదు దిగాడు పిల్లరా. హల్లెలూయా. గమనించాలి, చూడండి నేను పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వచనాలు చదువుతాను, బహు జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే చూడండి. మొదటి సమూయేలు గ్రంథము ప్రైజ్ ది లార్డ్. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు బహు జాగ్రత్తగా గమనించండి. గాతువాడైన గొల్యాతు అను ఒక శూరుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మోళ్ళ జానడు ఎత్తు మనిషట. ఎంత వాడటండి? 6 మోళ్ళ జానడు ఎత్తు, ఇంచుమించు రమారమి ఒక 9 అడుగుల నుంచి 12 అడుగులు ఎత్తుగల వ్యక్తి అతను. ఫిలిస్తీయులు ఆజానుబాహులుగా ఉంటుంటారండి, చాలా ఎత్తు, చాలా దృఢమైన వారుగా ఉంటుంటారంట ఫిలిస్తీయులు. అందుకనే ఈ ఫిలిస్తీయులు అంటే ప్రపంచ దేశాలకి భయం. గమనించాలి పిల్లరా, అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. అతని ఈటె ఎంత పెద్ద తెలుసు అంటే ఒక దోనె అంత పెద్దదంట. ఒక దోనె అంటే ఒక పడవ ఎంత పెద్దగా ఉంటుందో అంత పొడవైనటువంటి ఈటె ఆ యొక్క గొల్యాతు వాడుతూ ఉంటాడట. హల్లెలూయా. మరియు అతని చూడండి, అతని స్తోత్రం ప్రభువా పరిశుద్ధుడా. గాతు వాడిన గొల్యాతును సూర్యుడు ఒకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మోళ్ళ జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరాశ్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తు గలదట. హల్లెలూయా. చూడండి, ఇక గొల్యాతు గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. అతని యొక్క బలము గురించి, అతను వాడే ఉపకరణముల గురించి ఎత్తుగలది. చూడండి, మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజములకు మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఆ యొక్క ఈటె పొడవు
దోనంత పొడవు ఉంటే ఆ ఈటకి ఒక కవచము తొడిగారటండి. ఏది ఆ యొక్క చూడండి, కర్ర నేతగాని దోని అదే పెద్దది, మరి అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలదంట. ఆ కొన ఎదురు చూసారా, ఒక బాణం లాంటి కొన ఉంటుంది చూసారా, ఆ ఈటకి ఆ యొక్క కొన ఆ పొడవు ఎంత ఉందంటే చూడండి, 600 తులముల ఇనుము ఎత్తుగల ఒక డాలును యోచుచు అతని ముందర పోవుచుండెను. హల్లెలూయా. చూడండి, అతని యొక్క ఈటే అంత పొడవు ఉంది. ఆ డాలు, అతని చేతిలో ఉండే డాలు చూడండి, ఇలా అడ్డం పెడతాడు చూడండి యుద్ధంలో. ఆ యొక్క డాలు షీల్డ్, ఆ యొక్క డాలు ఇలా అడ్డం పెడతా ఉంటాడు చూడండి యుద్ధంలో. మరి అది కూడా చాలా పెద్దదటండి. ఇలాంటి మరి డాలు అంత పెద్ద ఈటెని వాడే ఆ యొక్క గొల్యాతు చూడండి, గొల్యాతును మించిన పొడవు ఉన్నటువంటి ఆ యొక్క ఈటెను గొల్యాతు వాడుతున్నాడు. అంటే చూడండి ఇక్కడ గొల్యాతు ఎంత బలము కలిగిన వాడో చూడండి, అవతలే వాడు ఎంత బలము కలిగిన వాడో చూడండి. కానీ దావీదును గనక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు చిన్నవాడు, చాలా పొట్టిగా ఉంటాడట, చిన్న కుర్రవాడు దావీదు. కానీ దేవుడు చూసారా ఎలా ఎంచుకున్నాడో దావీదుని. హల్లెలూయా. ఆ యొక్క దావీదుని దేవుడు ఎంచుకున్నాడు చూడండి, ఏ విధంగా ఎంచుకున్నాడో. అయితే గొల్యాతు గురించి మనం విన్నాము, మరి దావీదుని గురించి కూడా ఒకసారి చూద్దాం చూడండి. 1 సమూయేలు 17:20 చూడండి ఒకసారి. 20వ వచనం నేను చదువుతున్నాను, బహు జాగ్రత్తగా గమనించండి. ప్రైజ్ గాడ్. దావీదు ఉదయమున లేచి ఒక కాపరి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని, చూడండి ఇప్పుడు ఇక్కడ దావీదు ఎలాంటి వాడంటే చాలా పొట్టివాడు, చూడటానికి చాలా అందంగా చాలా తెల్లగా ఉంటాడు. అయితే దావీదుని ఇక్కడ వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే, ఇదిగో అక్కడ గొల్యాతుతో యుద్ధము జరుగుతూ ఉంది, ఆ యుద్ధంలో నీ అన్నదమ్ములంతా అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఒక క్యారియర్ పట్టుకెళ్ళమని దావీదుతో ఇదిగో వాళ్ళ నాన్నగారు చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడంటే, ఇదిగో ఆ యొక్క ఫుడ్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఆ యుద్ధము జరుగుతున్న ప్రాంతంలోకి దావీదు వెళ్ళాడట. ఎలాంటి ఫుడ్ పంపించాడు తెలుసా? ఇదిగో ఒక 10 జున్నుగడ్డలు. ఎవరికి? దావీదు యొక్క అన్నదమ్ములకి ఈ ఫుడ్ అంతా. ఒక బలమైన ఫుడ్ ఆ యొక్క దావీదుతో వాళ్ళ నాన్నగారు పంపించారు. అయితే ఆ ఫుడ్ తీసుకొని అక్కడ వెళ్ళేసరికి చూడండి ఆ ప్రాంతంలో ఎలా ఉందో చూడండి. దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, తన గొర్రెల్ని విడిచిపెట్టలేదు దావీదు ఇక్కడ, ఆ యొక్క ఒక కాపరికి ఆ యొక్క గొర్రెలను అప్పగించేశాడట. చూడండి, ఆ గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని ఎస్ఐ తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున, అంటే తన తండ్రి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీలను ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులు యుద్ధ సన్నద్ధముకు బయలుదేరుచుండ్రి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టుకొని వశము చేసి పరిగెత్తుకుపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. హల్లెలూయా. ఇక్కడ ఫుడ్ తీసుకొచ్చి ఆ యొక్క సైన్యంలోకి ఆ అన్నదమ్ముల దగ్గరికి దావీదు వెళ్ళినప్పుడు, దావీదు ఆ అన్నదమ్ములకు ఆ ఫుడ్ ఇస్తున్నప్పుడు అక్కడి నుంచి కొన్ని పెద్ద పెద్ద మాటలు వినపడుతున్నాయంట. ఆ అరుపులు ఎవరయ్యాయంటే గొల్యాతువి. అరుస్తున్నాడు. ఆ అరుస్తున్నప్పుడు ఆ యొక్క మాటలు దావీదు చెవిన పడ్డాయంట. ఇశ్రాయేలులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా, ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాణ్ణి చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని
వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగ్గా, జనులు వానిని చంపిన వానికి ఇట్లు చేయుబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయగు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలో ఆ చిన్న గొర్రెల మందకు ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయమును చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితినని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగుగా, జనులు వారిని అదే ప్రకారంగా ఉత్తరం ఇచ్చి దావీదు చెప్పిన మాట నలుగురికి తెలియజెప్పగా, జనులు సంగతి పౌలుతో తెలియజెప్పిన కనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడిని నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. చూడండి, ఇక్కడ దావీదు ఆ యొక్క యుద్ధ ప్రాంతమునకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆ యొక్క దావీదుతో వాళ్ళ పెద్దన్న అంటున్నాడంట, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ హృదయంలో ఏముందో నాకు తెలుసులే, నువ్వు వెళ్ళిపో, ఏమనుకుంటున్నావు ఈ ప్రాంతానికి వచ్చావని చెప్పి వాళ్ళ అన్నగారు అతని మీద కోప్పడుతున్నప్పుడు, ఇదిగో దావీదు మాత్రం ఆ మాటలు పట్టించుకోవటంలా వింటం లేదు. కానీ దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇదిగో పక్క వాళ్ళని అడుగుతున్నాడు, ఇదిగో ఆ గొల్యాతుని చంపితే ఏంటి బహుమతి అన్నట్లుగా. హల్లెలూయా. అయితే గమనించాలి పిల్లరా, ఈ యొక్క 17:38 వచనంలో కూడా కొన్ని మాటలు చూడండి ఏమున్నాయో. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి, చూడండి ఇక్కడ దావీదు సిద్ధపడ్డాడు, అరుస్తున్నాడు, ఇదిగో ఓ యొక్క ఆ సున్నతి లేని ఓ యొక్క ఫిలిస్తీయుడా, నువ్వు ఏ పార్టీ వాడివి మా మీదకి రావటానికని దావీదు ఇక్కడ అరుస్తా ఉన్నాడు పిల్లరా. అయితే ఇక్కడ దావీదు ధైర్యాన్ని బట్టి, దావీదును బట్టి ఇక్కడ ఇదిగో ఆ యొక్క సౌలు ఏం చేస్తాడంటే, తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్నానం ఒకటి అతని కట్టి యుద్ధ కవచమునకు తొడిగించను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరు వరకు పోయెను. డాలు మోయువాడు తన ముందు నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారదూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రివాడును రూపసీయునుట చూచి అతని తృణీకరించను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులను భూమృగములను ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యం అధిపతిపదకు యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క దావీదుకి ఫిలిస్తీయుడైనటువంటి ఈ యొక్క గొల్యాతుకి మధ్యన జరిగిన సంభాషణ ఇది. దావీదు ఏం చేస్తాడంటే, ఇదిగో అతనికి వాడుక లేదు, ఈ కత్తులు బల్లెములు ఇవన్నీ అతనికి వాడుక లేదు. అందుకని వాటన్నిటిని తీసివేసి ఒక కర్ర మాత్రము పట్టుకొని ఇదిగో ఏటిలోనికి వెళ్ళి ఒక 5 నున్నని రాళ్ళని వేరుకొని ఫిలిస్తీయుడైనటువంటి ఆ యొక్క గొల్యాతు మీదకి వస్తున్నాడు. అయితే గొల్యాతు ఏమంటున్నాడు తెలుసా దావీదుతో, ఏంటి నా మీదకి వస్తున్నావు, నేను నీకు కుక్కలా కనిపిస్తున్నానా అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క శక్తి మన మీద కనుక ఉన్నట్లయితే, దేవుని యొక్క కృప మన మీద ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఏర్పాటు కనుక మన మీద ఉన్నట్లయితే, మన ఎదుట ఉన్న శక్తి, ఆ యొక్క అపవాది మన ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క సమస్య కానివ్వండి, ఆ ప్రమాదము కానివ్వండి, ఆ గొల్యాతు లాంటి వాడు ఎవడైనా కానివ్వండి, మనకి ఎలా కనిపిస్తాడంటే ఒక కుక్కలాగా కనిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదుకు కూడా అలాగే కనిపిస్తున్నాడు ఇక్కడ గొల్యాతు. అందుకే గొల్యాతు అంటున్నాడు, ఏంటి నా మీదకి ఒక కర్ర తీసుకొని వస్తున్నావు, అసలు నేను ఆజానుబాహుడు కదా, నువ్వు ఏ పార్టీ వాడి, ఒక బాలుడివి, ఒక చిన్నవాడివి, ఇదిగో నువ్వు అసలు ఇంకా సరిగా ఎదగలేని స్థితిలో ఉన్నావు రా బాబు అని ఇక్కడ గొల్యాతు దావీదును అంటా ఉన్నాడు. కానీ దావీదు మాత్రం ఇదిగో గొల్యాతుని ఎలా చూస్తున్నాడంటే ఒక కుక్కలాగా చూస్తావన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఇదిగో ఆ సమయంలో ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో దావీదు ఇదిగో ఆ గొల్యాతును చూచి అంటున్నాడు, ఇదిగో ఏమంటున్నాడంటే, ఇదిగో దావీదు, ఓ సున్నతి లేని ఫిలిస్తీయుడా, నువ్వు ఏ పాటి వాడివి? నీ మీదకి యెహోవా తోడు, యెహోవా నీ మీదకి యెహోవాతో నీ మీదకి వస్తున్నానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు అతని మీదకి వెళ్ళాడో, ఇదిగో ఆ యొక్క నున్నని రాయి తీసుకొని, ఇదిగో ఆ యొక్క ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు మీద ఒక్క రాయి తన యొక్క ఒడిసితో కొట్టాడో, ఒక్కసారిగా కింద పడిపోయి బోర్లా పడిపోయాడట ప్రియారా. హల్లెలూయా. గమనించాలి ప్రియారా, ఇక్కడ దేవుని యొక్క శక్తి దావీదుకు తోడై ఉన్నది. అవును, జయించు వాని యొక్క విజయ రహస్యము ఎక్కడున్నదయ్యా అంటే, ఇదిగో దేవుని శక్తిలో దాగి ఉన్నది. జయించు వాని యొక్క విజయ రహస్యము ఎక్కడ దాగి ఉన్నది అంటే, ఇదిగో ప్రార్థనలో దాగి ఉన్నది. జయించు వాని యొక్క విజయ రహస్యము ఎక్కడ ఉన్నది అంటే, ఇదిగో తగ్గింపులో ఉన్నది. జయించు వాని యొక్క విజయ రహస్యము ఎక్కడున్నది అంటే, ఇదిగో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి, ప్రభువా నేనే పార్టీ వాడినయ్యా అని నువ్వు ఒప్పుకునే స్థితిలో నీ విజయ రహస్యం ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ముందు ఉన్నవాడు ఎంత పెద్దవాడైనా సరే, నీ ముందు ఉన్నవాడు ఇదిగో ఎంతటి వాడైనా సరే, వాడు దేవుడికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఇదిగో వాడు నీ ముందు ఒక కుక్కతో సమానంగా చూసే జ్ఞానము దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెతోను రాతితోను ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. దావీదు చేతిలో ఖడ్గము లేదు, దావీదు చేతిలో ఒక ఈట లేదు, దావీదు చేతిలో ఒక బళ్ళెము లేదు, దావీదు చేతిలో ఒక డాలు లేదు, దావీదు చేతిలో ఒక యుద్ధోపకరణములు ఏమీ లేవు. కానీ దావీదు ఎలా వెళ్తున్నాడంటే యెహోవా పేరిట. హల్లెలూయా. ఆ యొక్క గొల్యాతుని చంపడానికి దావీదు యొక్క ధైర్యం ఏమిటంటే, దేవుడే ధైర్యము, యెహోవానే ధైర్యము. రే ఫిలిస్తీయుడా, ఇదిగో ఓ సున్నతి లేని ఫిలిస్తీయుడా, ఏ పార్టీ వాడివి నువ్వు? ఇదిగో నా మీదకి, నా ఇశ్రాయేలు జనాంగం మీదకి రావడానికి నీకెంత ధైర్యమురా అని గొల్యాతు మీద గద్దింపుగా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు యొక్క ఆత్మ విశ్వాసం ఏమిటంటే దేవుని యొక్క శక్తి. దావీదు యొక్క విశ్వాసము ఏమిటంటే దేవుని చూసుకొని, యెహోవాని చూసుకొని, ఇదిగో ఆ గొల్యాతు మీదకి ఆ గొల్యాతు మీదకి దావీదు వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జయించాలని నీకు ఆశ ఉంటే, జయించు వాని యొక్క జీవిత రహస్యము ఎక్కడ దాగి ఉన్నది అంటే, ఇదిగో దేవుని యందు దాగి ఉన్నది. జయించు వాని యొక్క జీవిత రహస్యము ఎక్కడ దాగి ఉన్నది అంటే, దేవుని ఎదుట ఇదిగో నీలో తగ్గింపు జీవితంలో నీ విజయ రహస్యము దాగి ఉన్నది. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటలండి ఇవి. దావీదు దగ్గర ఎటువంటి యుద్ధోపకరణములు లేవు, కానీ ఆజానుబాహుడైనటువంటి ఇదిగో 6 మూరల కన్నా ఎత్తుగలిగినటువంటి ఆ యొక్క గొల్యాతును చంపడానికి దావీదు ముందుకొచ్చాడంటే ఏం చూసుకొని దావీదు ధైర్యం అంటే యెహోవా. ఎస్, దేవుణ్ణి బట్టి నీకు ధైర్యం వస్తుంది, దేవుణ్ణి బట్టి నీకు విజయం వస్తుంది, దేవుణ్ణి బట్టి ఇదిగో నువ్వు ఆశీర్వాదములు పొందుకొని ఎంతటి పెద్ద సమస్యన దాని మీదకు నువ్వు వెళ్ళగలవు. ఆ యొక్క దేవుని బట్టి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే దాంట్లోనే నీ జీవిత రహస్యం ఉన్నది. ఇక్కడ గొల్యాతు మీదకి దావీదు వెళుతున్నాడు. వెళుతూ ఏమంటున్నాడో తెలుసా? సున్నతి లేని ఓ ఫిలిస్తీయుడా, నువ్వు ఏ పార్టీ వాడివి? ఇదిగో నా యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నా. ఇది నా శక్తి కాదు, నా బలము కాదు, నా ధైర్యము కాదు, నా ఎత్తు, నా పొడవు, ఇదిగో నా బలము, నా శక్తి, నా కండలు కాదు, కానీ యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నాను, ఓ సున్నతి లేని ఫిలిస్తీయుడా, ఓ గొల్యాతు అంటూ దావీదు దూకుతా ఉన్నాడనమాట ఆ యుద్ధ పంక్తిలో. హల్లెలూయా. నీ ధైర్యము, నీ విశ్వాసము, నీ నమ్మకము ఇదిగో ఆ యొక్క దేవుని శక్తిలో దాగి ఉన్నది. అక్కడే నీ విజయము దాగి ఉన్నది. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని మాట కొరకు ఆధారపడతావో, నువ్వు ప్రారంభించే ప్రతి పని, నువ్వు ప్రారంభించే ప్రతి యుద్ధము, నువ్వు ప్రారంభించే ప్రతి ఒక్క క్రియ ఇదిగో దేవుని సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థించి ఆయన సన్నిధిలో పెట్టి ఆయన మీద ఆధారపడతావో, ఇదిగో అక్కడే నీ విజయ రహస్యము దాగి ఉన్నది.
అక్కడే నువ్వు సగం విజయం పొందుకున్నట్లే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో జయించి, ఇదిగో నేను ఏ విధముగా అయితే జయించి నా తండ్రి సింహాసనం కుడిపాసం మీద నేను కూర్చున్నాను, అట్టి రీతిగానే మిమ్మల్ని కూడా ఇదిగో జయించు వాడిని నా యొక్క సింహాసనం మీద స్థానం ఏర్పాటు చేస్తాను, నా సింహాసనం మీద అతన్ని కూర్చుండనిత్తు అని ప్రకటన గ్రంథము 3:21 దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. హల్లెలూయా. జయించు వాని యొక్క విజయ రహస్యము ఎక్కడున్నది అంటే దేవునికి లోబట్టంలో, దేవుని ఎదుట ఒబీడియంట్ చూపించటంలో. దేవుని పేరిట నువ్వు ఏదైనా ప్రారంభించు, దేవుని పేరిట నువ్వు ఏదైనా ఇదిగో ముగించు, అక్కడే నీ విజయం దాగి ఉన్నది. హల్లెలూయా. దావీదుకి ధైర్యం ఏమిటంటే దేవుడే. దావీదు యొక్క శక్తి ఏమిటంటే అంటే దేవుడే. దావీదు ఇదిగో గొల్యాతుని కుక్కలాగా చూస్తున్నాడంటే ఆ చూపులో ఇదిగో దేవుని ఏర్పాటు ఉన్నది. అందుకని దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే గొల్యాతు మీదకి ఒక కర్ర తీసుకొని వెళ్తున్నాడు, 5 గులకరాళ్ళు తీసుకొని వెళ్తున్నాడు. ఇదిగో ఆ యొక్క ఒడిసితో ఒకే ఒక్క దెబ్బ, 5 రాళ్ళు కూడా వాళ్ళ దావీదు ఇక్కడ ఒకే ఒక్క రాయిని ఆ యొక్క ఒడిసిలో పెట్టి కొడితే దావీదు నుదుట మీద ఆ యొక్క నుదుటు పగిలి ఒక్కసారిగా దావీదు కాళ్ళ మీద పడ్డాడు. హల్లెలూయా. ఎంత పెద్ద శత్రువు అయినా సరే దేవుడు నీ కాళ్ళ మీద పడేస్తాడు. ఆ శత్రువుని ఎప్పుడు పడేస్తాడు తెలుసా? నువ్వు దేవునికి ఒబీడియన్స్ చూపించినప్పుడు, నువ్వు దేవునికి సరెండర్ అయినప్పుడు, నువ్వు దేవునికి లొంగిపోయినప్పుడు, ఆయన నామములో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన నామము నెరిగి ఆయనతో నువ్వు బ్రతకగలిగినప్పుడు, ఆయన వాక్యమును నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన వాక్యముతో నువ్వు నడిచినప్పుడు, ఆయన వాక్యమును దివారాత్రులు నువ్వు ధ్యానించినప్పుడు దాంట్లోనే నీకు విజయ రహస్యం దాగి ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది విజయాలను చూశారు. వీళ్ళకి విజయాలు ఊరికనే రాలా. ఎంతో కఠినమైనటువంటి ప్రార్థనలు, ఎంతో కఠినమైనటువంటి సేవ, ఎంతో కఠినమైనటువంటి విశ్వాసము దేవుని ఎదుట చూపించారు. కనుకనే ఇదిగో వాళ్ళ యొక్క విజయాల్లో, వాళ్ళ యొక్క పోరాటాల్లో విజయాన్ని పొందుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. దావీదు విజయం పొందుకున్నానంటే యెహోవా పేరిట వెళ్ళబట్టి. పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఇదిగో సంసోను మనం జ్ఞాపకం చేసినట్లయితే, సంసోను ఇదిగో 1000 మందిని ఒకే రోజు ఒకేసారి గాడిద దవడతో చంపాడంటే అది దేవుని శక్తి కాదా? చూడండి, న్యాయాధిపతులు గ్రంథము చూడండి ఒకసారి. న్యాయాధిపతులు, ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం తండ్రి. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. అతడు గాడిద యొక్క 14 నుంచి చదువుతాను చూడండి ఒకసారి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున, ఈ మాటను పట్టుకోవాలి మీరు, యెహోవా ఆత్మ సంసోను మీదకి బలముగా వచ్చినందున. దేవుని ఆత్మ మన మీద గనక బలముగా దిగి వస్తే మనం విజయాన్ని చూస్తాం. దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తే, దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తే, దేవుని యొక్క ఆత్మ మనతో కనుక కలిసి ఉన్నట్లయితే మనం విజయాన్ని చూస్తాం. ఇక్కడ సంసోను కూడా ఆ విజయాన్నే చూస్తున్నాడు. చూడండి, ఇదిగో అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే నాయను. అతని చేతికి కొన్ని తాళ్లతో సంసోన్ని బంధించబడి ఉన్నాయి. ఎప్పుడైతే సంసోను ఆ తాళ్లతో బంధించి ఉంచాడో ఒక అగ్ని ఇదిగో ఆ తాళ్ళని కాల్చినట్లుగా ఆ తాళ్ళన్నీ ఊడిపోయినాయి, తెగిపోయినాయి, కాలిపోయినాయి. ఎప్పుడు ఇది జరిగిందంటే యెహోవా ఆత్మ సంసోను మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు. హల్లెలూయా. అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె నాయను. సంఖ్యలను అతని చేతుల మీద నుంచి విడిపోయిన సంఖ్యలు కూడా విడిపోయినాయట. చూడండి, అతడు గాడిద యొక్క పచ్చి దవడ. గమనించాలండి ఇక్కడ నా మాటలు, మీరు దీన్ని పట్టుకోవాలి. గాడిద యొక్క పచ్చి దవడ. ఎక్కడన్నా గాడిద చచ్చిపోతే
అది ఎన్ని రోజుల తర్వాత దాని ఎముకలన్నీ బయటపడతాయి, ఆ ఎముకలన్నీ ఎండిపోతాయి. కానీ ఇక్కడ సంసోనికి దొరికింది ఏమిటంటే గాడిద యొక్క పచ్చి దవడ. అంటే చూడండి, ఇక్కడ గాడిద యొక్క పచ్చి దవడ అంటే గాడిద బతికి ఉండగానే దాన్ని పట్టుకొని గాడిద యొక్క నోట్లో ఉన్నటువంటి ఆ యొక్క సైడు, ఆ దవడ యొక్క ఎముకను బయటికి లాగి, చూడండి, ఆ యొక్క పచ్చి దవడతో ఫిలిస్తీయులతో ఇక్కడ సంసోను యుద్ధం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అదే ఎండిపోయిన గనక దవడ గనక దొరికినట్లయితే అది పొడి పొడిగా రాలిపోయింది, 1-2 దెబ్బలకి ఇరిగిపోయింది. ఇక్కడ పచ్చి దవడ ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే సంసోనికి ఇచ్చిన జ్ఞానమును బట్టి పచ్చి దవడని ఏర్పాటు చేశాడు దేవుడు. ఇక్కడ ఆ యొక్క గాడిద యొక్క పచ్చి దవడను పట్టుకొని ఇదిగో 1000 మందిని ఒకేసారి చంపేశాడు ఫిలిస్తీయుల్ని. ఈ యుద్ధములో సంసోని యొక్క విజయ రహస్యం ఏమిటంటే దేవుని యొక్క ఆత్మ దిగి రావటమే. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, జయించు వాని యొక్క విజయ రహస్యం ఎక్కడ ఉంటుంది అంటే దేవుళ్ళలోనే దాగి ఉంది, వాక్యములోనే దాగి ఉంది. జయించు వాని యొక్క విజయ రహస్యం ఎక్కడున్నది అంటే మోకాళ్ళ ప్రార్థనలో ఉంది. జయించు వాని యొక్క విజయ రహస్యము ఎక్కడున్నది అంటే దేవుని మీద ఆధారపట్టులో ఉన్నది. జయించు వాని యొక్క విజయ రహస్యం ఎక్కడున్నది అంటే ఇదిగో తగ్గింపు జీవితంలో, వాక్యానికి సరెండర్ అయ్యే జీవితంలో జయించు వాని యొక్క ఇదిగో విజయ రహస్యము దాగి ఉన్నదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గిద్యోను కూడా ఇదిగో ఆ గోధుమలు గొల్లగొట్టుదాంలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఇదిగో కానీ దేవుడు ఏవాడు తెలుసా, గిద్యోను తన బలమును మర్చిపోయి ఇదిగో వెళ్ళి దాక్కుంటే దేవుడు ఏం చేశాడంటే ఇదిగో పరాక్రమము గల బలాఢ్యుడా నీతో పని ఉంది రా బయటకు అన్నాడు. ఎందుకంటే గిద్యోను యొక్క బలము దేవునికి తెలుసు. ఈరోజు నీకు కూడా నీ యొక్క బలము దేవునికి తెలుసు. కానీ నువ్వేం చేస్తున్నావంటే అపవాదికి భయపడి, గొల్యాతు లాంటి సమస్యకు భయపడి, ఇదిగో ఫిలిస్తీయుడికి భయపడి పారిపోతున్నావేమో. దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. లేదు లేదు, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడి, కమ్ బ్యాక్ అంటున్నాడు దేవుడు. వెనక్కి తిరిగిరా, నీతో నాకు పని ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కూడా దేవా వీళ్ళు నేను కన్నానా, ఈ యొక్క ఇశ్రాయేలుని నేను కన్నానా, వీళ్ళు నేను గర్భం ధరించానా, నా వల్ల కాదయ్యా అంటే లేదు లేదు మోషే, లేదు మోషే నువ్వు చేయగలవు, నేను చేపిస్తానన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మోషేకి దేవుని శక్తి, దేవుని యొక్క బలము తోడుగా ఉంది. ఆయన యొక్క అగ్ని స్తంభము, ఆయన యొక్క మేఘ స్తంభము నడిపించింది. హల్లెలూయా. దేవుడు మోషేను వాడుకున్నాడు. మోషేను బట్టి కాదు కానీ మోషేను వాడుకొని మోషే ద్వారా దేవుడు అద్భుతం జరిగించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే మోషేకి బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు. మోషేకి, ఇశ్రాయేలులకి దేవుడు ఇక్కడ అగ్నిస్తంభం అయిపోయాడు, మేఘస్తంభము అయిపోయాడు. రాత్రింబవళ్ళు నిద్రపోకుండా, కునుకు తీయకుండా వాళ్ళని కాచుకుంటూ ఎడారులు నడిపించాడు దేవుడు. హల్లెలూయా. మోషే ఈరోజు విజయం పొందుకున్నాడంటే మోషేను మనం ఈరోజు కూడా ఇంకా తలుచుకుంటున్నామంటే, ఇంకా మోషే గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, దావీదు గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, సమూయేలు గురించి మనం మాట్లాడుకున్నామంటే, ఇదిగో సంసోను గురించి మనం మాట్లాడుతున్నామంటే వీళ్ళంతా దేవునికి లోబడిన వాళ్ళు, దేవుని మాటకి లోబడిన వాళ్ళు, దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు, దేవునికి సరెండర్ అయిన వాళ్ళు, దేవుని బట్టి విజయాన్ని పొందుకున్న వాళ్ళు వీళ్ళు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నీ ముందు గొల్యాతు లాంటి సమస్య నిలబడి ఉందేమో, నీ ముందు గొల్యాతు లాంటి ఆర్థిక సమస్య నిలబడి ఉందేమో, నీ ముందు గొల్యాతు లాంటి ఇదిగో కుటుంబ సమస్యలు నిలబడి ఉన్నాయేమో, నీ ముందు గొల్యాతు లాంటి ఇదిగో ఒక ఆఫీసులో వేదన నీ ముందు నిలబడి ఉన్నదేమో, నీ ముందు గొల్యాతు లాంటి నీ వ్యాపారంలో విజయం పొందలేనటువంటి గొల్యాతు లాంటి సమస్య నీ ముందు నిలబడి ఉందేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతికి ఆయన యుద్ధాన్ని నేర్పిస్తానంటున్నాడు. నీ యొక్క ఆర్థిక సమస్య, నీ ఫినాన్షియల్ ప్రాబ్లము, నీ యొక్క వేదన, శోధన, బాధ, ఇదిగో నీ యొక్క సమస్యల నుంచి ఆయన
విడుదల ఇవ్వాలంటే ఇదిగో నీ చేతిలోకి వాక్యం అనే ఖడ్గము రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యం అనే ఖడ్గము నీ చేతితో పట్టుకుంటావో, దేవునికి సరెండర్ అవుతావో, ఇదిగో వాటన్నిటిలో ఆ గొల్యాతును చంపే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆ యొక్క సమస్యల నుంచి విడుదల పొందుకునే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఫినాన్షియల్ గా నిన్ను బలపరుస్తాడు, ఆర్థికంగా నిన్ను బలపరుస్తాడు, ఆరోగ్యంగా నిన్ను బలపరుస్తాడు. నీ మీద ఏ విధముగా అయితే ఇదిగో ఆ యొక్క సంసోను మీదకి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చినదో, అలాంటి బలమైన ఆత్మ దేవుడు నీ మీద కుమ్మరించి నీ మీద నిలిచేలాగా చేసి నిన్ను ఆయన పనికి వాడుకొని నిన్ను నిలబెట్టుకొని ఏ సమస్య అయినా సరే ఇదిగో అది నీ ముందు కుక్కలాగా కనపడేలాగా దేవుడు ఆ పరిస్థితుల్ని ఆ స్థితుల్ని మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏ సమస్య అయినా ఏ ప్రాబ్లం అయినా సరే భయపడక, వెనుతిరగక, పరిగెత్తక దేవుని వైపు చూడు. యుద్ధము యెహోవాదే, నీ చేతులకి యుద్ధము నేర్పించువాడు ఆయన. దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి మనిషి ముందు ఒక యుద్ధాన్ని పెట్టి ఉంచాడు, ఒక గొల్యాతును దేవుడే పెట్టి ఉంచాడు. కానీ ఆ యొక్క యుద్ధంలో ఆ యొక్క గొల్యాతుని జయించడానికి కూడా శక్తి ఆయన ఇస్తానంటున్నాడు. అలాంటి శక్తిని నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎంత పెద్ద సమస్య అయినా సరే అది నీకు కుక్కలాగా కనపడాలని చెప్పి దేవుడు నీ గుండెలో ధైర్యాన్ని నింపుతున్నాడు. నీ ఫినాన్షియల్ సమస్య, నీ అనారోగ్య సమస్య, నీ కుటుంబంలో సమాధానం లేని సమస్య, ఎంత పెద్ద సమస్య అయినా సరే, అది గొల్యాతు అంత పెద్ద సమస్య అయినా సరే, ఆ గొల్యాతు దావీదుకి ఏ విధంగా అయితే కుక్కలా కనిపిస్తున్నాడో, ఇదిగో ఆ సమస్య కూడా నీ కళ్ళకి ఒక కుక్కలాగా కనపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కుక్కని తరిమి కొట్టడానికి దావీదు చేతికి ఏ విధంగా అయితే దేవుడు కర్రనిచ్చాడు, ఇదిగో నీ చేతికి కూడా ఇదిగో వాక్యం అనబడిన ఖడ్గాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ వాక్యం అనబడిన ఖడ్గాన్ని పట్టుకొని ఆ యొక్క సమస్య మీదకు వెళ్ళు, నువ్వు విజయాన్ని చూస్తావు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడి, ఓ సున్నతి లేని ఫిలిస్తీయుడా, ఇశ్రాయేలు మీద రంకెలు వేస్తున్నా ఓ అపవాది, నువ్వు ఏ పాటి వాడివి? నీ మీదకి యెహోవా పేరిట వస్తున్నాను, యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నాను, ఇదిగో కాసుకో అని చెప్పి దావీదు ఒకే ఒక్క దెబ్బతో గొల్యాతుని తన కాళ్ళ మీద పడేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను కూడా అంతే. ఆ ఫిలిస్తీయుల మీదకి గాడిద పచ్చి దవడతో వెళ్ళాడు, 1000 మందిని ఒక్కసారిగా కూల్చివేశాడు. అంత గొప్ప శక్తి దేవుడు నీలో దాచి ఉంచాడు. నీవే గ్రహించలేక ఆ సమస్యలను చూసి పరిగెడుతున్నావు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో జయించు వాని యొక్క విజయ రహస్యం ఎక్కడ ఉన్నదయ్యా అంటే దేవుని వాక్యములో ఉన్నది. జయించు వాని యొక్క విజయ రహస్యం ఎక్కడున్నదయ్యా అంటే దేవునికి లోబట్టులో ఉన్నది. జయించు వాని యొక్క విజయ రహస్యము ఎక్కడున్నదయ్యా అంటే దేవుని ఆజ్ఞని మేరకుండా ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రతికినోడికే ఇదిగో జయించు వాని యొక్క విజయాన్ని వారి మీద కుమ్మరిస్తున్నాడు. అక్కడే రహస్యము దాగి ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరురా, ఎంత పెద్ద సమస్య అయినా సరే, అది ఎంత పెద్ద గొల్యత అయినా సరే, ఇదిగో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా పేరిట నువ్వు ఆ సమస్య మీదకి వెళ్ళు, యుద్ధము యెహోవాది అని నీ నోటితో పలుకు, నీకు విజయాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అటు రీతిగా దేవుడు మీ అందరికీ విజయాన్ని ఇచ్చును గాక. ఆమేన్. అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారు ఏ విధముగా అయితే ఇదిగో సిలువని జయించాడో, మరణాన్ని జయించాడో, ఇదిగో ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన పాదాల కింద తొక్కిపట్టి ఇదిగో జయ జీవితాన్ని పొంది ఆయన యొక్క తండ్రి యొక్క సింహాసనం మీద ఆయన కుడిపాశాన కూర్చున్నాడు. అటు రీతిగా ఇదిగో నీవు కూడా ఇదిగో ఈ గొల్యాతుని జయించి, ఈ సమస్యని జయించి, వాక్యానికి లోబడి వాక్యాన్ని దివారాత్రులు దాన్ని ధ్యానించి ఇదిగో విశ్వాసముగా నమ్మకముగా ఇదిగో ఆయన రాకడ వరకు నువ్వు జీవించినట్లయితే ఇదిగో నీవు ఆయనతో పాటు కూడా జయించు వాని యొక్క సింహాసనము అంటే యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం మీద ఆయన నిన్ను కూడా కూర్చోబెడతానని మాట్లాడుతున్నాడు. అటు రీతిగా మిమ్మల్ని నన్ను ఆ యొక్క ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరు దీవించబడ్డారని ఆశపడుతున్నాను. మీరు దీవించబడ్డారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తలలు వంచండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప దేవా, నీకు వందనాలు అయ్యా. జయించు వాని యొక్క జీవిత రహస్యము అయ్యా, నిన్ను నమ్మి నీ మీద ఆధారపడి నా దేవా ఇదిగో తండ్రి ప్రభ యుద్ధము యెహోవాది అని తండ్రి ప్రభ ప్రతి దానిలో ప్రభ నీ మీద ఆధారపడేవాడికి ఇదిగో ఆ యొక్క
జయ జీవితాన్ని మీరు ప్రసాదిస్తారని అయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభా. అట్లాగనే ప్రభా జయించు వాని యొక్క విజయ రహస్యము ఇదిగో నీ మీద ఆధారపట్టులో ఉన్నదని, నీ వాక్యం మీద ఆధారపడటంలో ఉన్నదని, ఇదిగో యెహోవా పేరిట యుద్ధము చేస్తే ఇదిగో దాంట్లో ఖచ్చితంగా మాకు విజయం వస్తుందని ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఏ విధముగా అయితే ప్రభా దావీదు ప్రభా గొల్యాతిని అయ్యా నీ నామంలో అయ్యా ఇదిగో తండ్రి ప్రభా యుద్ధం యెహోవాదని చెప్పి గొల్యాతి మీదకి దావీదు వెళ్ళాడు, అలాంటి శక్తి అలాంటి బలము ప్రభా నా బిడ్డలకి దయచేయండి తండ్రి. అలాగనే తండ్రి సంసోను ఏ విధముగా అయితే ప్రభా ఫిలిస్తీన్ల మీదకి ప్రభా అయ్యా నీ ఆత్మని పొందుకొని, బలమైన ఆత్మని అయ్యా సంసోను పొందుకొని ఇదిగో తనకి బంధించినటువంటి ఆ కట్లు, ఆ యొక్క ఇనుప అయ్యా తండ్రి ఆ సంఖ్యలు తెంచుకొని ఇదిగో తండ్రి ప్రభా అయ్యా పచ్చి గాడిద దవడతో ప్రభా 1000 మందిని ఎలా కూల్చాడో తండ్రి అయ్యా అలాంటి బలముని శక్తిని మాకు దయచేయమని, నా బిడ్డలకి దయచేయమని నీ పాదాల పట్టుకు అడుగుతున్నాను. అయ్యా వెత్తబడిన ఈ వాక్యం అపవాది వచ్చి వెతుకుపోకుండా ప్రభా అయ్యా తండ్రి నీ బిడ్డలో ఫలించలాగా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామను ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మంచిది పిల్లరా, మరి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి మందిరపు ఆరాధన, ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకి లైవ్ సర్వీసు, ప్రతి శుక్రవారము ఫాస్టింగ్ ప్రేయర్ రివైవల్ సర్వీస్ ఈవినింగ్ 7 PM ఉంటుంది కనుక ఈ ఆరాధనలో పాల్గొనండి. దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడతాడు. అట్రీతిగా దేవుడు మీ కుటుంబాల్లో అద్భుతాలు చేయనుగాక. ఆమేన్. మంచి దిప్లరా, మరి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు క్రీస్తులో మీ అందరికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే మన ఛానల్ని ఫాలో అయ్యి ఇదిగో ఈ యొక్క ఛానల్లో ఈ కింగ్స్ సేవియర్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో అద్భుతమైనటువంటి వర్తమానాలు మీరు వింటున్నారని సంపూర్ణంగా నమ్ముచున్నాను. ఆ వర్తమానాల ద్వారా మీరు దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని ఎంతగా నమ్ముచున్నాను. మీ కుటుంబాలు కట్టబడుతుందని ఎంతగా నమ్ముచున్నాను. దేవుడు అట్రీతిగా మీ కుటుంబాలు కట్టునుగాక. మన కింగ్స్ సేవియర్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో, అలాగే కింగ్స్ సేవియర్ మినిస్ట్రీస్ అనే ఫేస్బుక్లో మరి లైవ్ వస్తుంది కనుక ఈ లైవ్స్లో మీరు పాల్గొనండి. అలాగే మందిరపు ఆరాధనలో పాల్గొనండి. దేవుడు మీ కుటుంబాల అద్భుతాలు చేస్తాడు. అటు రీతిగా మీ కుటుంబాలకి దేవుడు ఇదిగో ఆయన కంచి వేయునుగాక. దేవుడు మీ చేతులకి ఆయన యుద్ధము నేర్పునుగాక. ఆమేన్. జయించు వాని యొక్క విజయ రహస్యము ఇదిగో క్రీస్తుకు లోబట్టులో ఉందని క్రీస్తులో తెలియచేస్తూ, మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే 24 గంటలు 365 రోజులు మీరు మాకు ఎప్పుడైనా ప్రార్థన చేయండి. మా యొక్క మొబైల్ నంబర్స్ 9884363524, మరొక మొబైల్ నంబరు 9886363524. ఈ 2 నంబర్లకు మీరు ఎప్పుడైనా కాల్ చేయండి. మీకు ప్రార్థన చేస్తానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అటు రీతిగా దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.